హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవియస్ ఆదేశాలు జారీ చేశారు. సడన్ సర్ప్రైజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట ఈ టెస్టు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టపగలే మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులకు ట్రాఫిక్ పోలీసులు ఇకపై షాక్ ఇవ్వబోతున్నారు. ఇక నుంచి రాత్రి సమయాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లు టెస్టులే కాకుండా పట్టపగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని ట్రాఫిక్ పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నగరంలో కొన్ని ప్రాంతాల్లో పట్టపగలే ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి నగరంలో పట్టపగలే యథాతథంగా ఎక్కువ సంఖ్యలో పట్టపగలే మద్యం తాగుతూ వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నగరంలోని ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇకపై రాత్రి సమయంతో పాటు వీకెండ్ సమయాలతో పాటుగా పట్టపగలే అలాగే వారాంత రోజుల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలంటూ కూడా పోలీసులు అయితే నిర్ణయం తీసుకున్నారు. సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోవియల్ డేవిస్ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే గత నెలలో జూన్ నెలలో అనుకోకుండా మధ్యాహ్నం సమయంలో సుమారుగా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో సుమారుగా స్కూల్ బస్సులకు సంబంధించి స్కూల్ బస్సులు నడిపే వ్యక్తులు డ్రైవర్లు 35 మంది పట్టపగలే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో అయితే పోలీసులకు అయితే చిక్కారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఒకంత షాక్ కూడా గురయ్యారు. ఎందుకంటే భారీ వాహనాలు నడుపుతున్న వ్యక్తులు అలాగే ఆటోలు నడుపుతున్న వ్యక్తులు దీంతో పాటుగా స్కూల్ బస్సులు నడిపే వ్యక్తులు పట్టపగలే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీంతో పాటుగా ఇప్పటి వరకు మొత్తం 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు కూడా నమోదు చేశారు. అలాగే ఇందులో 2800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు రవాణా శాఖ అధికారులకు ఒక నివేదిక కూడా పంపించారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు సుమారు 863 వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా ఇప్పటికే రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎక్కువగా మైనర్ వ్యక్తులు కూడా డ్రైవింగ్ చేస్తున్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఈ మేరకు 25 ఏళ్ల పాటు వాహన డ్రైవింగ్ కూడా లైసెన్స్ను రద్దు చేసేందుకు పోలీసులు అయితే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కేవలం శనివారం ఆదివారం మాత్రమే జరుగుతున్నాయి. అలాగే రాత్రి సమయాల్లో మాత్రమే జరుగుతుండడంతో ఎక్కువగా మందుబాబులు పార్టీలు చేసుకుని పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవర్లు చేస్తున్న సమయాల్లో చిక్కకుండా వేరు మార్గాల్లో వెళ్తూ ఉన్నారు. అలాగే పట్టపగలు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. తమను ఎవరు గుర్తించరులే, తమకు పట్టపగలే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయరనే ఉద్దేశంతో ఎక్కువగా వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు పట్టపగలే ఈ మందుబాబులు భర్తం పట్టాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే వీకెండ్ సమయాలతో సంబంధం లేకుండా వారాంతరాలతో సంబంధం లేకుండా అటు రాత్రి పగలు సమయం లేకుండా ఎనీవేర్ ఎనీ టైం అన్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు నిర్వహించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనాథ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.